చాలామంది వెయిట్ తగ్గాలని లేదా వెయిట్ పెరగొద్దు అని పోర్షన్ కంట్రోల్ చేస్తూ తినడం, తక్కువ తినడం లాంటివి చేస్తుంటారు. అలా కొంచెం తిన్నా కూడా వాళ్ళు వెయిట్ పెరగడం లేక వెయిట్ స్టాల్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? మామూలుగా ఇన్సులిన్ అనే హార్మోన్ మన ఫ్యాట్ సెల్స్ని ఫ్యాట్ స్టోర్ చేయమని ఆర్డర్ వేస్తుంది. కానీ కొన్ని ఇయర్స్ నుండి అవి కంటిన్యూగా ఫ్యాట్ని స్టోర్ చేసి ఒక టైం తర్వాత వాటి కెపాసిటీకి మించి స్టోర్ చేయలేక ఇన్సులిన్ ఎంత ప్రయత్నించినా అవి రెస్పాండ్ అవ్వవు. ఈ సిచ్యువేషన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఈ సిచ్యువేషన్ టైంలో మీరు తక్కువ తిన్నా కూడా మీ బాడీ ఆ తక్కువ ఫుడ్ వల్ల స్పైక్ అయిన గ్లూకోజ్ని అంత ఫ్యాట్లా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుందే తప్ప మీకు వెయిట్ లాస్ అవ్వడం, ఫ్యాట్ లాస్ అవ్వడం మాత్రం జరగదు. కావాలంటే ఎంతో కొంత మసిల్ లాస్ మాత్రం జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్. దీనివల్ల మీకు కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపించినా తర్వాత మళ్ళీ మీరు మామూలు తింటే ఇంతకు ముందు కంటే ఫాస్ట్గా ఎక్కువ వెయిట్ పెరుగుతారు. బాడీలో ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయకుండా మీరు ఎంత తక్కువ తిన్నా యూస్లెస్. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఎంత తక్కువ తింటున్నారు అన్న దానికంటే మీరు ఏం తింటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీ డయట్లో హెల్తీ ఫ్యాట్స్తో పాటు మన శరీరానికి కావాల్సిన 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉన్న ప్రోటీన్ క్వాంటిటీని నెమ్మదిగా పెంచండి. ఎప్పుడైతే మీరు గుడ్ ఫ్యాట్స్ ప్లస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని పెంచుతూ స్లోగా బాడీకి అలవాటు చేస్తారో అప్పుడు మీరు తక్కువ తిన్నా కూడా ఎక్కువ తిన్నా ఫీలింగ్ వస్తుంది. అలాగే ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ డైజెస్ట్ అవ్వడానికి 6 to 8 hours టైం పడుతుంది. అందువల్ల మీరు ఒక్కసారి తింటే మళ్ళీ 8 hours వరకు ఆకలి కానీ క్రేవింగ్స్ కానీ రావు. మీరు హ్యాపీగా మీ వర్క్ చేసుకోవచ్చు మళ్ళీ మీకు ఆకలి వేసే అంతవరకు. అలాగే బాడీ స్లోగా గ్లూకోజ్ మెటాబలిజం నుండి కీటోన్స్ మెటాబలిజంకి షిఫ్ట్ అవుతుంది. ఒక్కసారి మీ బాడీ కీటోన్స్ మెటాబలిజంకి షిఫ్ట్ అయితే మీరు తినకున్నా ఫ్యాట్ బర్నింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన శరీరం ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేస్తేనే కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మసిల్ లాస్ కూడా అవ్వదు. ఇలా మీరు కార్బోహైడ్రేట్స్ మోడరేషన్ తీసుకుంటూ ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మీరు ఇన్నర్గా హీల్ అవుతూ హెల్తీ వేలో ఫ్యాట్ లాస్ అవుతారు.